అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్టుల గురించి మనం తెలుసుకున్నాం. సో అవి తర్వాత ఇప్పుడు నేను ఎంఏ జ్యోతిషం సెకండ్ ఇయర్లో మొత్తం మనకి 5 సబ్జెక్టులో 4 పేపర్స్ ఉంటుంది, 5వ ప్రాజెక్ట్ వరకు ఉంటుంది. సో మొదటి పేపర్ అంటే సెకండ్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్ గాను మొదటి సబ్జెక్ట్ వచ్చి ముహూర్తము, ప్రశ్న, గోచారం గురించి ఉంటుంది. సో ఈ యొక్క పేపర్ 1లో మనకి 15 లెసన్స్ ఉంటాయి. మొదటి చాప్టర్ వచ్చి పంచదశ కర్మలు లేదా పంచదశ సంస్కారాలను అంటాం. తర్వాత ముహూర్తాల గురించి ఉంటుంది. సో బ్రీఫ్గా మనం ఈ యొక్క చాప్టర్ 1లో ఉన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో మొదటగా పంచదశ కర్మలు అంటే జీవుడు ఉత్పన్నమైనప్పటి నుంచి, జీవుడు స్త్రీ గర్భంలో పడినప్పటి నుంచి అంత్యేష్టి వరకు అంటే మరణం వరకు జీవుడికి జరిగే కర్మలనే 15 సంస్కారాలుగా, 16ది అంత్యేష్టిగా మనకి వేదం శాస్త్ర ప్రమాణంలో జ్యోతిష్యంలో చెప్పింది. సో వాటి గురించి సింపుల్గా బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. సో మొదటగా గర్భాధానం. అసలు మనం జీవుడు ఉత్పత్తి కావాలంటే నేచర్, ప్రకృతి నుంచి మనకి ఆ గర్భాధానం అనేది ప్రధానమైంది. అసలు స్త్రీ పురుషుల యొక్క వివాహం జరిగిన తర్వాత ఫస్ట్ గర్భాధానానికే ఒక ముహూర్త లగ్నము అనేది మనము పంచాంగ శుద్ధి ప్రకారం చేసి పెట్టడం జరుగుతుంది. అది గర్భాధానం. తర్వాత వచ్చింది గర్భాధానం జరిగిన తర్వాత పుంసమనం అంటారు. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు 3 మాసాల్లో 5 మాసాల్లో ఆ యొక్క గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి సంతానం, పురుష సంతానం కావాలి అంటే పుంసమనం, మా వంశాల వృద్ధి సంతానం కావాలి అనే ఉద్దేశంగా చేసేటువంటి ఒక క్రతువుని పుంసమనం అంటాం. తర్వాత వచ్చిందా సీమంతం. సీమంతం అంటే అది 7 మాసాల్లో 9 మాసాల్లో జనరల్గా గర్భవతి ఆ యొక్క తల్లికి చేసేటువంటి ఒక శ్రీమంతం. అంటే తన యొక్క నిండు గర్భవతి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా తనకు ఆ యొక్క సంతానం జరగాలనే ఉద్దేశంగా శ్రీమంతం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చింది 4వ కర్మ వచ్చేసిందా మన యొక్క పంచదశ కర్మాల్లో జాత కర్మ. అంటే జీవుడు పుట్టిన తర్వాత 15 నుంచి 21 రోజుల్లో మనం చేసేటువంటి ఆ యొక్క సంస్కారాన్ని జాతకర్మ అంటాం. ఆ తర్వాత వచ్చిందా 5వది నామకరణం. అంటే మనము శిశువుకి అది ఆ నామకరణం అనేది 3 మాసాలు, 5 మాసాలు, 7 మాసాలు, 9 మాసాలు, దాంట్లో పంచాంగ శుద్ధి దినాలు అది లగ్నం అనేది చాలా ఉంటుంది. సో దాని ప్రకారంగా చూసి అది నామకరణం అనే క్రియ ఒకటి మనము ఆ యొక్క పుట్టిన టైం సమయానికి నామాన్ని, అక్షరాన్ని నక్షత్రపరంగా చేయడాన్ని నామకరణ అంటాం. ఆ తర్వాత వచ్చిందా అన్నప్రాసం. అది మనము మొదటగా బిడ్డకి ఇచ్చేటువంటి భోజనాన్ని అన్నప్రాసంగా మనం చెప్తాం. ఆ తర్వాత చౌలం. చౌలం అంటే పుట్టెంటికలు తీయడం. అంటే మొదటగా తన యొక్క మనము కొంతమంది ముందేవర అంటారు, కొంతమంది ఆ యొక్క చౌలం అంటాం. ఆ తర్వాత సంస్కారం అనేది ఉపనయనం. ఉపనయనం అనేది అది అంటే తనకు ఉన్నటువంటి ఉపనయనం అంటే తనకున్న నేత్రాలు కాకుండా వేరే వేద నేత్రం అంటే ఒక ఎక్స్ట్రాగా వాళ్ళకి ఒక యజ్ఞోపవితాన్ని ఇచ్చి వాళ్ళకి ఒక కొత్త రకమైనటువంటి విద్యలు, దానికి చాలా ప్రాముఖ్యతగా చాలా క్రియలు ఉన్నాయి. ఆ ఉపనయన సంబంధించిన ముహూర్తాల గురించి దాని గురించి చెప్తారు. ఆ తర్వాత వచ్చిందా ప్రాజాపత్యం అంటే కర్ణవేద అంటే చెవులు పుట్టడం. ఆ తర్వాత వచ్చిందా అక్షరాభ్యాసం. సో ఆ తర్వాత వచ్చేసిందా ఆగ్నేయం అంటే గురుకులంలో ముగింపు అనమాట. అంటే ఒక ఆగ్నేయం అనే క్రియ అనేది గురుకులంలో ముగించడం. ఆ వైశ్వదేవం అంటే వేదపారాయణం గురించి బాగా నేర్చుకోవడం. ఆ తర్వాత గోదానం. ఆ తర్వాత స్నాతకం. స్నాతకం అంటే ధర్మ మార్గంలోకి అంటే విద్యా తర్వాత గృహస్థ మార్గంలోకి రావడానికే స్నాతకం అంటాం. ఆ తర్వాత 15వ కర్మ వచ్చిందా వివాహం. ఆ తర్వాత వచ్చిందా అక్కడికి వివాహం కర్మ అనే కాటికి 15 కర్మలు అయిపోతాయి పంచదశ కర్మల్లో. తర్వాత 16వది వచ్చి అంత్యేష్టి అనేది కూడా మనకి షోడశ కర్మగా చెప్పబడింది. అది ఎందుకంటే జీవుడు చనిపోయిన తర్వాత తన యొక్క వంశాంకులు, పుత్రపౌత్రులు వాళ్ళు చేసేటువంటి ఆ క్రియని సక్రంగా చేసేటువంటి ఆ మాసికాలని అంత్యేష్టి అనే మనకి షోడశ కర్మలు అనేది ఒక జీవుడు ఉత్పత్తి అయినప్పటి నుంచి జీవుడు అంత్యేష్టి అయ్యే వరకు ఈ విధంగా కర్మ ఫలం అనేది ఇన్ని రకాలుగా మనకి జ్యోతిష ప్రమాణం అనేది చెప్పింది. అది దాని గురించి మనకి మొదటి చాప్టర్లో 15 కర్మలు అయింది. తర్వాత ముహూర్తం గురించి ప్రాముఖ్యత ఎలా ఇచ్చిందంటే మనం ఇప్పుడు ఈ కర్మలకన్నిటికీ ఇప్పుడు మనం చెప్పుకున్న కర్మలన్నిటికీ ప్రతిదానికి మంచి పంచాంగ శుద్ధి, ఆ యొక్క లగ్న శుద్ధి, దానికి చాలా ఉన్నాయి. ముహూర్తం అంటే చాలా ఉన్నాయి. మాసంతో నుంచి సంవత్సరంతో నుంచి ఉత్తరాయణం, దక్షిణాయనం ఒక్కొక్క శుక్ల బహుళ పక్షానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఈ విధంగా ఉందన్నమాట.
నక్షత్రాలకు ప్రాముఖ్యత, తిథులకు ప్రాముఖ్యత ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ ముహూర్తాల గురించి చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ప్రతి ఒక్క ఏ యొక్క ముహూర్త లగ్నం తీసుకున్నా, ఇప్పుడు ఈ యొక్క క్రియలకి వివాహం వరకు మనం చెప్పుకున్నాం. వీటి వరకు మనకు పంచదశ కర్మలు, గర్భాధానం నుంచి వివాహం వరకు మనకి 15 కర్మలకి, అదే విధంగా ఎక్స్ట్రాగా మనం చేసే గృహారంభ, గృహశుద్ధులకి, వాటికి లాస్ట్ టైం కూడా మనం క్లాస్లో చెప్పాం. ఈ విధంగా ప్రతిదానికి తిథి, తారాబలం, పంచకరహితం అంటే తిథి వార నక్షత్ర వాడి యొక్క పంచకరహితం అంటే పంచకరహితం అనేది అదొక అవసరమైంది. ఈ విధంగా ముహూర్తానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముహూర్తంలో మనకి ప్రధానంగా అవసరమైంది వచ్చి ముహూర్త విషయంలో ఏకవింశతి మహాదోషాలు అని మనకి వేదం నుంచి చాలా ప్రాముఖ్యంగా చెప్పారు. అంటే ఈ యొక్క ఏకవింశతి మహాదోషాలు అనేది ప్రతి ముహూర్తానికి అవసరమే అని అంత ప్రమాణంగా చెప్పింది. సో ఏకవింశతి అంటే 21 దోషాలు అనమాట ప్రతి లగ్నానికి. ఫస్ట్ మనము లగ్నానికి చూడాల్సిన ఆ యొక్క 21 దోషాలను గుర్తించాల్సింది ఏమంటే, పంచాంగ శుద్ధిహీన అంటే ఏమి, పంచాంగములో ప్రకారంగా తిథి వార నక్షత్ర కరణ యోగాలు మంచిగా ఉన్నాయా లేదా, మినిమం ఆ యొక్క తిథి నక్షత్రం అంటే ఏమి, మనకి విద్యా నుంచి బట్టి శుక్ల పాడ్యం నుంచి బట్టి అమావాస్య వరకు ఆ పాడ్యమే పనికిరాదు. విద్యా మంచిది, తదియా మంచిది, చవితి మంచిది కాదు, పంచమి మంచిది, శుక్ల షష్ఠి గృహ విషయాలకు మంచిది, కొన్ని విషయాలకు వివాహ విషయాలకు మంచిది కాదు, సప్తమి అన్ని విషయాలకు మంచిది, అష్టమి మంచిది కాదు, నవమి కూడా మంచిది కాదు, దశమి మంచిది, ద్వాదశి కొన్ని విషయాలకు ప్రాముఖ్యత మంచిది, త్రయోదశి అన్ని విషయాలకు మంచిది. ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి సకల విషయాలకి మంచిదే. తర్వాత వచ్చిందా మళ్ళా బహుళ విద్య, బహుళ తదియ, బహుళ పంచమి, బహుళ సప్తమి వరకు కూడా మనకి ఈ విధంగా తిథి ప్రామాణికంగా, ఈ విధంగా తిథి వారాల్లో కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ఇట్లా మనకి దాంట్లో శుభవారాలు అంటే సోమవారం, బుధ, గురు, శుక్రు, శనివారాలు శనివారం కాదు, సోమవారం, బుధ, గురు, శుక్ర ఈ యొక్క వారం యొక్క ప్రత్యేకత. ఆ విధంగా నక్షత్రాలకు ప్రత్యేకత, ఆ విధంగా యోగ అంటే దాన్ని పంచాంగ శుద్ధి అంటాం ఏకవింశతి మహాదోషాల్లో. తర్వాత వచ్చేసిందా రెండవది సూర్య సంక్రామంతి అంటే ఎగ్జాంపుల్ సూర్య సంక్రమణం అంటాం. ఇప్పుడు మకర సంక్రమణం అంటాం అంటే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలకు సంక్రమించే సమయాన్ని మకర సంక్రమణం అంటాం. సో ఆ విధంగా ప్రతి నెలకి ఒక మాసం సంక్రమిస్తాడనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సూర్యుడు నెలకు ఒకసారి రాశి నుంచి రాశికి సంక్రమం జరిగే సమయం అనేది శుభ సమయం కాదు. అది గుర్తుపెట్టుకొని ఆ సమయాల్లో ఎటువంటి ముహూర్తాలు పెట్టకూడదు. పంచాంగ శుద్ధిహీన అంటే పంచాంగం శుద్ధిగా లేకుండా ఉన్నటువంటి ముహూర్తాలు పెట్టకూడదు. తర్వాత వచ్చేసిందా పాప షడ్వర్గు అంటే ఎగ్జాంపుల్గా ఒక లగ్నానికి తీసుకుంటాం. అది ఒక మంచి లగ్నమైన దానికి షడ్వర్గ్ అంటే లగ్నం నుంచి ద్రేకాన షోడశ వర్గులు ఉన్నాయి. అవి మనకి షష్టాంశ వరకు దాని హోరా, ద్రేకాన, నవాంశ వాటికి లగ్నానికి అటు ఇటు పాపగ్రహాలు లేకపోవడం దాని పాప షడ్వర్గ్ అంటారు. అంటే గ్రహాల కంటే ఇంపార్టెంట్ ఒక 6 వర్గాలు లగ్నం నుంచి హోరా, ద్రేకాన, నవాంశ ఇవి షడ్వర్గులు అంటారు. 6 వర్గుల్లో అయినా మనకి పాపగ్రహ స్థితి లేకుండా లగ్నానికి చూసుకోవడం. ఆ తర్వాత వచ్చిందా ప్రధానమైంది భృగు షష్క దోషం అంటే శుక్రుడు ఏ లగ్నానికైనా సరే శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం అనేది ఆయన ఉచ్చ స్థానంలో ఉన్నా కూడా కానీ ఆ లగ్నానికి ఆ శుక్రుడు భృగు షష్క దోషం పనికిరాదు, అది మంచిది కాదు అని చెప్పడం. ఆ తర్వాత కుజాష్టమ దోషం అంటే అష్టమ కుజుడు అంటే లగ్నానికి కుజుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఒక లగ్నానికి మనం ఇంతకుముందు పంచదశ కర్మాల గురించి చెప్పుకున్నాం. ఆ యొక్క అంతేకాదు ప్రతి జీవునికి ప్రతి ఒక్క శుభకార్యాలకి తీసుకునేటప్పుడు ఇట్లా శుక్రుడు 6వ ఇంట్లో దోషం, కుజుడు 8వ ఇంట్లో దోషం. ఆ కుజుడికి అది ఉచ్చస్థానం అయినప్పటికీ అది పనికిరాదని చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసిందా అదే కుజుడికి అది శత్రు నీచ అస్తంగతం అయితే అప్పుడు ఆ యొక్క కుజుని ప్రభావము తక్కువ కాబట్టి అది కొంతవరకు పర్వాలేదని చెప్తుంది. సో కుజాష్టం దోషం పనికిరాదు. ఆ తర్వాత వచ్చిందా గండాంత నక్షత్రాలు అంటే ఇప్పుడు ఆశ్లేష, మక, మూల, జ్యేష్ఠ, ఆశ్లేష నుంచి మక, మూల నుంచి జ్యేష్ఠ, రేవతి నుంచి అశ్విని ఇవి ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి ఆ యొక్క సంధి అంటారు, గండాంతం అంటారు. ఆ యొక్క సమయాలు మంచిది కాదు. రాశి గండ దోషం అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి మధ్యలో సమయం ఆ గడియలు అది మంచిది కాదని చెప్తుంది. ఆ తర్వాత వచ్చిందా కత్తరి దోషం. కత్తరి అంటే లగ్నం ఎగ్జాంపుల్ ఒక మేషలగ్నం అనుకోండి, ఒక మీన లగ్నం శుభలగ్నం అనుకోండి. మీనానికి అటు కుంభం ఇటు మేషం అంటే ద్విద్వాదశం 2-12 ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉండడాన్ని ఒక కత్తిరి దోషం అంటాం. గృహ కత్తిరి ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మే నెల, ఇప్పుడు మే 5వ తారీఖు నుంచి డొల్లు కత్తిరి స్టార్ట్ అవుతుంది. మే 11 నుంచి నిజ కత్తిరి స్టార్ట్ అవుతుంది. ఇది కత్తుల విషయం. అది కూడా గృహ విషయాలకి కత్తుల్లో ఆరంభించకూడదని చెప్తుంది. ఎందుకంటే ఆ రవి భగవానుడు ఆ యొక్క అగ్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ వేడికి గృహ విషయాలు చేయడం అనేది జీవులు ప్రాణాలకి తొందరిస్తుంది కాబట్టి మనకి శాస్త్ర ప్రమాణం వద్దని చెప్పింది. సో ఆ విధంగా
అంటే కత్రి, లగ్నానికి కత్రి దోషాలు లేకుండా ఉండడం. రిప షష్టాష్టమ సంగ్రహ దోషం అంటే చంద్రుడితో పాపగ్రహాలు కలడం, చంద్రుడు 6-8 స్థానంలో ఉండడం. కానీ చంద్రుడు 6-8-12 స్థానాల్లో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో ఉంటే ఆ దోషం లేదని శాస్త్రప్రమాణం చెప్తుంది. ఆ తర్వాత లగ్న అష్టమం, లగ్నాది అష్టమం అంటే లగ్నాధిపతి 8వ స్థానంలో ఉండడం, ఆ లగ్నానికి అష్టమాధిపతి లగ్నంలో ఉండడం. ఇలాంటి పాపగ్రహ సంధి ఉండడం అనేది కూడా మంచిది కాదు, అలా పెట్టకూడదు. ఆ తర్వాత కింద అష్టమ చంద్ర దోషం అంటే ఆ లగ్నానికి చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటే అది పనికిరాదని శాస్త్ర ప్రమాణం. ఒకవేళ అది ఆ అష్టమ చంద్రుడు నీచ నవాంశంలో గాని ఉంటే అది కొంతవరకు సుప్రదం అని చెప్తుంది. ఆ తర్వాత 12 ఏకవింశ దోషాల్లో 12ది అనమాట వర్జ దుర్మూర్త దోషం. మన పంచాంగంలో నిత్యం ఉంటుంది క్యాలెండర్ కూడా, వర్జం ఇంత సమయం, దుర్మూర్త అవి ఆ సమయాలు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు, ఎటువంటి కార్యాలకి మనం చేయకూడదు. ఆ తర్వాత గులికికాలం అంటే రాహు గులికికాలం అంటాం కదా, అది కొంతమంది రాహుకాలం తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. వాటి ప్రమాణం కూడా మనకి ఆ యొక్క కాల సమయాలు కూడా అంత మంచిది కాదని చెప్తుంది. ఆ తర్వాత వచ్చింది 14వది ఖర్జూర యోగం అంటే అభిజిత్ నక్షత్రంతో కలిపి మనకి కుర్వగ్రహములు ఒక నక్షత్రం పోతే కొన్ని వేదలు ఉంటాయి. అంటే మనకి నక్షత్ర వేద దోషాలను కొన్ని ఉన్నాయి 27 నక్షత్రాల్లో. ఆ లగ్నానికి ఆ స్థానంలో ఉంటే ఆ యొక్క నక్షత్ర వేద దోషం అని దాన్ని ఖర్జూర యోగం అంటారు. ఆ తర్వాత వచ్చిందా ఏకార్గల అంటే దుష్ట యోగములైన అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వ్యతిపాత ఆశ్లేష నక్షత్రం, అదేవిధంగా గండం శూల యోగం మృగశిర నక్షత్రం, అతిగండ యోగం అనురాధ నక్షత్రం, గండ యోగం మూల నక్షత్రం, ఈ విధంగా వ్యాఘాత యోగం పునర్వసు నక్షత్రం, ఈ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటి కలడం వల్ల కూడా ఏకార్గలక దోషం, ఈ దుష్ట యోగమైన ఈ యోగము ఈ నక్షత్రం కలిస్తే అది అంత సుప్రదం కాదని శాస్త్ర ప్రమాణం. అలాంటివి కూడా మనకి పనికిరాదు, తీసేయారు. ఆ తర్వాత ఉత్పాత దోషం అంటే భూకంపాలు, తోకచుక్కలు అంటే భూమి కంపించడం ఎక్కువగా దోషం పెంచిన తర్వాత కనీసం ఒక వారం కాలం ఎటువంటి శుభకార్యాలు చేయొద్దని శాస్త్ర ప్రమాణం. ఆ సమయాలు తీసుకోవద్దని చెప్తుంది. ఆ తర్వాత గ్రహణ సమయాలు, గ్రహణం కూడా అంతేనండి. పూర్తి సంపూర్ణ గ్రహం జరిగితే వారం రోజులు, పాక్షిక గ్రహణాలు జరిగితే 3 రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయొద్దని మనకి శాస్త్ర ప్రమాణం. ఆ గ్రహణం పట్టిన నక్షత్రము 6 మాసాల వరకు దాంట్లో ఏ శుభకార్యాలు చేయొద్దని కూడా మనకి శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత వచ్చిందా క్రూరగ్రహ వేద అంటే పాపగ్రహ ప్రవేశ వజ్రరాశులు అంటే ఒక జాతకానికి ఆ యొక్క సమయానికి ముహూర్త సమయానికి ఏ చోట్ల ఏ పాపగ్రహాలు ఉంటే ఆ యొక్క వేద దోషిస్తుందో అలాంటివి ఆ వేధించే విధంగా ఉన్న లగ్నం పెట్టకూడదని చెప్తుంది. ఆ తర్వాత అశుభ విద్యాభ నక్షత్రం అంటే ఇప్పుడు దినమందల కొన్ని నక్షత్రం మన పంచాంగంలో ఈ నక్షత్రం ఇక్కడ నుంచి ఇది దోషకాలం, ఇది మంచి కాలం కాదని కొన్ని ఆ యొక్క నక్షత్రంలో కొంత సమయాన్ని కొంత వేరు చేసి చెప్తుంది. ఎన్నో పాదం ఈ దోషం, అలాంటివి పెట్టకూడదు. ఆ తర్వాత క్రూరగ్రహ నవాంశ అంటే లగ్న నవాంశాలు పరస్పర శుభగ్రహ దృష్టి ఉండే విధంగా క్రూరగ్రహ దృష్టి లేకుండా చూసుకోవడం. ఆ తర్వాత లాస్ట్ 21వ వచ్చిందా మహావ్యతిపాత వైద్యుతి అంటే ఇప్పుడు మనకి యోగాలు ఉన్నాయి కదా, వాటిలో 27 యోగాల్లో కొన్ని మనకి అతిగండ, గండ, వైద్యుతి, మహా వ్యతిపాత ఇలాంటి యోగాలు ఆ యొక్క శుభ లగ్నానికి లేకుండా చూసుకోవడం. అంటే మనకి ఫైనల్ గా గృహారంభం కానీ గృహప్రవేశం కానీ ఈ ముహూర్త సంబంధ విషయాలకు అన్నిటికీ ఈ యొక్క ఏకవింశతి మహాదోషాలు అనేది ప్రామాణికంగా తీసుకుంటే మాక్సిమం 90% అన్ని వాళ్ళకి వచ్చేస్తాయి. ఇది కాకుండా ఇంకా మనకి పితృపక్షాలు లేకపోవడం అవి లేకుండా చూడడం మనం చూడాల్సింది. సహజంగా శూన్య మాసాలు ఇవి లేకుండా మనకి ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం, ఉపరాయణ మాసాలలో కూడా మనకి మేషం నుంచి మీనం వరకు అంటే చైత్రం నుంచి పాల్గొన వరకు ఏది శుభము అనే మాసాలు కూడా మనకి అన్ని విషయాల గురించి మనకి ముహూర్త విషయంలో వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలనే ఉద్దేశంగానే మనకి చాప్టర్ ఈ యొక్క ఎంఏ ఆస్ట్రాలజీ సెకండ్ ఇయర్ లో పేపర్ 1 ముహూర్తం ప్రశ్న గోచారంలో ఫస్ట్ చాప్టర్ గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది బ్రీఫ్ గా. ఫస్ట్ చాప్టర్ వచ్చేది పంచదశ కర్మల ముహూర్తాలు. సో ఇప్పటికే వీడియో బాగా లేట్ అయింది, డెప్త్ అయింది. సో నమస్కారం, స్వస్తి.